యాన్. ఆ యాన్ ని వెళ్ళి తీసుకురా మిస్టర్ క్యాట్. ఇది తీసుకురా మిస్టర్ క్యాట్, నీ వల్ల ఇది తీయడం కుదురుతుంది. మిలి, నువ్వు ఇంకెక్కడికైనా వెళ్ళాడుకో, మేమే ఇక్కడికి ఫస్ట్ వచ్చాం. అది మా ఇష్టం మిస్టర్ క్యాట్, నేను ఇక్కడే ఉంటాం. వెళ్ళు మిస్టర్ క్యాట్, దాన్ని తీసుకురా. సబాష్ మిస్టర్ క్యాట్, ఆ యాంత కట్టేసి ఇక్కడ ఎవరు బాసో నువ్వు నిరూపించావు. ఇప్పుడు నేను ఎలా గోల్ కొడతాను చూడు. మేము లోపలికి రావాలి, దారదులు. నువ్వు తప్పుగా అనుకోనంటే స్కోర్ ఈక్వల్ గా ఉంది. నేను హ్యాట్రిక్ చేయబోతున్నాను. నీ నెత్తి మీద హ్యాట్ కూడా లేదు, నువ్వు హ్యాట్రిక్ చేస్తావా? సిస్టర్స్ క్యాట్స్ లేని ఒక ప్లానెట్ ఉంటే ఎంతో బాగుంటుంది. అలా ఉంటే ఫస్ట్ స్పేస్ షటిల్ కి నేనే వెళ్తాను. బర్డ్స్ ఎగరగలవు, అవి ఆకాశంలో ఎగురుతాయి, వాటిని ఏవి పట్టుకోలేవు. బ్యాట్స్ తప్ప. దబ్బిలాలా తర్వాత పొడుగ్గా ఉండే రోబోట్స్. హే, నాకు ఐడియా వచ్చింది. మనం చెట్టు మీద ట్రీ ఫోర్ట్ ని కడతాం. మిల్లీ, మిస్టర్ క్యాట్, నేను బటర్ఫ్లైస్ పడుతున్నాం. పారిపోండి, ఈసారి పట్టేసుకుంటాం. ట్రీ ఫోర్ట్ ని కడదామా? వెంటనే దాన్ని కట్టేయాలి. ఖచ్చితంగా ఇదే బెస్ట్ ట్రీ హౌస్ అవుతుంది. ఇది మామూలు ట్రీ హౌస్ మాత్రం కాదు, పెద్ద ట్రీ క్యాసిల్ అవ్వబోతోంది. నాకు డ్రా చేయాలని ఆశగా ఉంది. ఇక్కడి నుంచి వెళ్ళు, మేం బిజీగా ఉన్నాం. కూప్, నువ్వు ఆ విధంగా మాట్లాడకూడదు. హే, ఇది ట్రీ హౌస్ యొక్క ప్లాన్ కదూ? అవును, బాగుంది కదూ. దీంట్లో వీడియో గేమ్ రూమ్, ఫైర్ మ్యాన్ పోల్, ఒక హెలిప్యాడ్ కూడా ఉంటుంది. అవును, ఇదేంటి? అక్కడ టీ పార్టీ చేసుకోవడానికి ఒక బాల్కనీ. అలాంటి చెత్త పార్టీలు మీ ఎప్పుడూ జరపవు మిల్లీ. అది కాకుండా బౌలింగ్ ఆడుకునే చోటు కూడా అక్కడ ఉంటుంది. నేను ఏదైనా హెల్ప్ చేయాలా? నా చిన్న వయసులో ఇలాంటి ట్రీ హౌస్ల్ని ఎన్నో కట్టాను. సారీ, మేము ఇద్దరం మాత్రమే కట్టాలనుకుంటున్నాం. నో డాడ్స్, నో సిస్టర్స్, ఇంకా ఖచ్చితంగా నో క్యాట్స్. నీ చెత్త కోట మీద ఎవరికి ఇంట్రెస్ట్ లేదు. కమ్ ఆన్ మిస్టర్ క్యాట్, మనం హాస్పిటల్ గేమ్ ఆడుకుందాం. ఆల్ రైట్ డెనిస్, ట్రీ హౌస్ కట్టడానికి ట్రీని వెతుకుదాం. ఫెన్స్ ని విరగొట్టేద్దామా? ఇదే స్పిరిట్ అంటే. ఓ పిల్లలు, ఆ ఫెన్స్ ఏం చేయకండి, విరగొట్టద్దు. ఏంటి డెనిస్, నువ్వు ఏం చేస్తున్నావు? ఎందుకు అడుగుతున్నావు? ఇదే ప్లాన్ లో ఉంది, చూడు. కానీ నా డానీ డాన్సీ లోపలికి రావడానికి తయారుగా ఉంది. అలాగే ఉండు. 50 feet స్టేట్ ఆఫ్ ఆర్ట్ కన్స్ట్రక్షన్ ప్లస్ హైటెక్ సెక్యూరిటీ. దుర్వాసన వచ్చే జిమ్ బ్యాగే లాస్ట్. వావ్, అదరగొట్టేశారు పిల్లలు, టెర్రిఫిక్. మరి ఆ హెలిప్యాడ్, ఇంకా ఫైర్ పోల్, డెడికేటెడ్ క్యాంటీన్ రూమ్ ఇవన్నీ ఎక్కడా? నువ్వు చెప్పినవన్నీ ఫేజ్ 2 కన్స్ట్రక్షన్ లోనే ఉంటాయి. సరే, ఆ బౌలింగ్ alley ఎక్కడా? కనీసం అది కట్టే చోటైనా చూపించు. నువ్వు ఆశ్చర్యపోవడానికి సిద్ధంగా ఉండు. నా వంతు. నువ్వే మిల్లీ, ఈ ఫోర్ట్ లిటిల్ సిస్టర్ క్యాట్ ఫ్రీ జోన్. ఓ కమాన్ కూప్, నీ సిస్టర్ కి అన్ని దగ్గరుండి చూపించు. ఫైన్, త్వరగా చూపించేస్తాను. నువ్వు దేన్ని ముట్టుకోకూడదు. నువ్వు ఏదైనా ట్రాప్ పెట్టినా పెడతావు. ఆల్ రైట్ మిల్లీ, టూర్ ఓవర్. నువ్వు బయలుదేరాలి, వెళ్ళు. కమ్ ఆన్ మిస్టర్ క్యాట్, మనకి వెళ్ళే డబ్బా కోట అవసరం లేదు. నేను 6
సార్లు ఈ కామిక్ బుక్ చదివేశాను. ఎప్పుడు ఇలాగే ఎండ్ అవుతుంది. డెనిస్, నువ్వు ఒక పాయింట్ ని మిస్ చేస్తున్నావు. నువ్వు ఈ బుక్ ని 6 సార్లు చదివింది నీ సొంత ట్రీ ఫోర్ట్ లో కూర్చొని గుర్తుంచుకో. నేను ఆ విధంగా ఆలోచించనే లేదే. ఐస్ క్రీమ్ మ్యాన్! సౌండ్ మాత్రం వినిపిస్తోంది. మనిషి ఎక్కడున్నాడు? ఈ చోట ఐస్ క్రీమ్ మ్యాన్ లో ఏదో ఈవిల్ పవర్ వచ్చింది. ఇది మనల్ని మోసం చేసింది. క్యాట్, మన ట్రీ ఫోర్ట్! మన ట్రీ ఫోర్ట్ మన చేతికి రావాలంటే చెట్టుని నరకాల్సిందే అనుకుంటా. దాన్ని చూసావా? అదిగో ఆ పర్పుల్ రెడ్ అక్కడుంది. నాకు దీని గురించి తెలీదు కూప్. మన ఫోర్ట్ కి హైటెక్ సెక్యూరిటీ పెట్టామే. మన సీక్రెట్స్ ని అది కనిపెట్టలేదు. అదే కాక దానికి తెలియని ఒక సర్ప్రైజ్ ఉంది. స్టింగ్ బాంబ్ చేస్తున్నా. మన యాంటీ ఎయిర్క్రాఫ్ట్ స్లింగ్ షాట్ క్యాట్ కి ఎలా తెలిసింది? మన ప్లాన్ దాని దగ్గర ఉంది. మనమే ఈవిల్ జీనియస్, మన దగ్గరే దాని తోక ఆడిస్తోంది. దాన్ని ఇక్కడ ఎక్కడో పెట్టాం. లై డౌన్. ఇది పింగ్ పాంగ్ డింగ్ డాంగ్. చెక్. ఇది సాడ్ రబ్బర్ కింద పడేస్తుంది. తెలియకుండా దీని మీద పడితే పనిచేస్తుంది. దీని మీద పడకుండా ఉండాలంటే ఎంత వంగాలి? దాటగలిగినప్పుడు ఎందుకు వంగడం? నిజమే. ఏంటిది? స్నోఫాలా? మన మన కామిక్ బుక్. దాన్ని ఎలాగైనా మనం ఆపాలి. ఇది మన విజయానికి. ఇది మన విజయానికి. నాట్ ఫేర్. నువ్వు మిస్టర్ క్యాట్ ని ట్రీ హౌస్ లోకి రానిచ్చి నన్ను మాత్రం రానివ్వలేదు. మిల్లీ, చూసి వెళ్ళు. డాడీ రావడానికి టైం పడుతుంది. ఆయన వచ్చే లోపల దీన్ని ఎలాగైనా సరి చేయాలి. ఆలోగా ఒక పని. ఈవిల్ క్యాట్స్ ని పిలవడానికి ట్రై చేస్తున్నావా? నేనుండగా అది జరగదు. చూసారా డాడీ? కూపేమో మిస్టర్ క్యాట్ నీ ఒళ్ళెలా మాడిపోయి ఉందేమిటి? నువ్వు సన్ స్క్రీన్ లోషన్ లేకుండా బయటికి రాకూడదు. చూడండి, క్యాట్ కమ్యూనికేషన్ డివైస్ ని చేయడానికి ట్రై చేసింది. ఇది ఆ కుకీ షీట్. దీనికోసమే నేను కిచెన్ అంతా వెతుకుతున్నాను. క్యాట్ దీన్ని పెట్టి మిగతా ఈవిల్ క్యాట్స్ ని పిలవడానికి ట్రై చేసింది. అవి సమాధానం ఇచ్చాయి. కూప్, ఇంతకంటే మంచి కథ ఏమైనా ఉంటే చెప్పు.
నీ ఫోర్ట్కి ఏమైనా వస్తువులు కావాలంటే నన్ను అడిగి తీసుకెళ్ళు. ఆ, మన ఇద్దరం మాత్రమే ట్రీ హౌస్ లో ఉండాలని డాడీ చెప్పారు. కావాలంటే మీరు కూడా వచ్చి టీ పార్టీలో జాయిన్ అవ్వచ్చు. మనం ఇంకో ట్రీ ఫోర్ట్ ని కడదాం. అది ఇంతకంటే బెస్ట్ గా ఉంటుంది. సీక్రెట్ లొకేషన్ లో ఒక క్విక్ స్నాక్ బ్రేక్ తరువాత ఐస్ క్రీమ్ మ్యాన్